గ్రీన్ఫీల్డ్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు దఫాలు ఢిల్లీ వెళ్ళి విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుడు రూపకల్పన చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ అనేక కార్యక్రమాలని పూర్తి చేయాలని గుర్తు చేస్తూ అనేక విజయాలు సాధించారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఒకటి గ్రీన్ఫీల్డ్ హైవే. దీనివల్ల హైదరాబాద్ విజయవాడ ప్రయాణ సమయం ఆదాయం అవడంతో పాటు అభివృద్ధికి దోహదపడుతుంది. ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ఆయా శాఖలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ 15 శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా, ఉక్కు, బొగ్గు గనులు, వ్యవసాయ, పెట్రోలియం, రైల్వే తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రతిపాదనలతో పాటు విభజన చట్టం ప్రకారం ఉన్న పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్ను ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎస్లకు కేంద్ర హోంశాఖ పంపించింది. ఈ సమీక్ష సమావేశంలో అమరావతి, హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం పచ్చజెండా ఊపింది. డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖను హోంశాఖ ఆదేశించింది. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ RRR ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ వేగవంతం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోలియం శాఖకు హోంశాఖ సూచనలు చేసింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ముమ్మరంగా కొనసాగించాలని, 2 ఏళ్లలో అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను ఆదేశించింది. విశాఖ, అమరావతి, కర్నూలు, హైదరాబాద్ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, దానిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గతంలో ఏపీలోని వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నందున విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తెలంగాణకు ఆ నిధుల విషయంపై నీతి ఆయోగ్తో చర్చించాలని అధికారులకు హోంశాఖ సూచించింది. గత 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర, రాయలసీమలో వెనకబడిన ప్రాంతాలకి రావాల్సిన డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేకపోయాడు, అడగలేకపోయాడు. కనీసం చాలాసార్లు వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి. శాలువాలు, చిత్రపటాలు తీసుకెళ్ళడం తప్ప అక్కడి నుంచి తీసుకొచ్చింది ఏమీ లేదు. పరిశ్రమలు తీసుకురాలేదు, ఉన్నవి వెళ్ళగొట్టాడు. అభివృద్ధి లేదు. అవేమీ లేకపోగా కేంద్రం ఇచ్చే నిధులను కూడా సాధించలేకపోయాడు. అంటే ఆయనకి పాలన మీద అవగాహన లేదంటే రాష్ట్రం పట్ల అభిమానం, ఆ ప్రాంత ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉందో ఈ ఒకటే ఉదాహరణ. సుమారుగా 300 కోట్లు సంవత్సరానికి. ఆ 300 కోట్లు వస్తే ఆ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కొంత దోహదపడేవి. అవి కూడా సాధించలేకపోయాడు. ఆయన సొంత పనులు మాత్రం సాధించుకున్నాడు. రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని సాధించలే, ఒక్క అభివృద్ధి కార్యక్రమం తీసుకురాల. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక పథకాలు, చాలా పథకాలు ఉంటాయి కేంద్ర పథకాలు ప్రభుత్వం నుండి వచ్చేవి, అన్నీ అటకెక్కించాడు.